Captain Flight. It's a historic day today, and this is going to be the first inaugural flight to the new Bhogapuram Alluri Sita Ramaraju Airport, connecting North Coastal and Vizag to the rest of the world. Thank you all for being there. It's going to be a smooth flight conditions, and it's a historic day for all of us and for me as well. And I have my parents, my mom, my mother-in-law, my son, and my wife also traveling with all you wonderful passengers today. Thank you, everybody, and let's have a nice flight. సో ఎలా అనిపించింది ఫస్ట్ ఫ్లైయర్స్ సర్టిఫికేట్ అండ్ కంగ్రాచులేషన్స్? థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా మేము బుక్ చేసుకున్నప్పుడు కూడా ఈరోజు ఫస్ట్ ఫ్లైట్ అని అనుకోలేదు. ఎందుకంటే 17వ తారీఖు నుంచి ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్ గురించి ఫ్లైట్స్ అన్ని మొదలవుతాయని చెప్పారు, కానీ ఈరోజు మేము వచ్చే ఫ్లైటే అది అవుతుందని చెప్పి మేము అసలు ఊహించలేదు. సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్, ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరవలేనిది. ముఖ్యంగా మొట్టమొదటి ఫ్లైట్ అల్లూరి సీతారామరాజు గారు మాకు ఎంత ఇష్టమైన ఒక దేశ స్వాతంత్ర సమరయోధి అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టినటువంటి ఎయిర్పోర్ట్కి మొట్టమొదటి ఫ్లైట్లో మేము రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా ఇక్కడ ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. తర్వాత కొండపల్లి బొమ్మ, ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ప్రాముఖ్యత చెందినటువంటి కొండపల్లి బొమ్మ, 2 చాక్లెట్లు, తర్వాత ఒక ఫ్లవరు, తర్వాత కొన్ని గుర్తు ఉండిపోయేలాగా ఒక కిట్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటివి ఇంకా ఎన్నో అభివృద్ధులు జరగాలని, ఆంధ్రప్రదేశ్కి ఇంకా మంచి అభివృద్ధి పథంలో వెళ్ళాలని చెప్పి మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ నరేంద్ర మోడీ. అంటే కేవలం మన ప్రయాణానికి కాదండి, చాలా మెమొరీస్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇంతకుముందు మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇది కావచ్చు, అంటే ఒక జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలానే వీటితో ఒక ఎమోషనల్ కనెక్టింగ్ ఉంటుంది. జాబ్ పర్పస్కి వెళ్ళే వాళ్ళు, లేకపోతే కూతుర్లు దూరంగా ఉంటే వాళ్ళని చూడడానికి వెళ్ళే వాళ్ళు, ఇట్లా రకరకాల ఆలోచనలతో వెళ్ళే వాళ్ళందరికీ ఒక కనెక్టింగ్, ఒక బాండింగ్ ఏర్పాటు అయ్యేది ఎయిర్పోర్ట్. ఎలా అనిపించింది? నిజంగా నాది అనంతపురం అండి, రాయలసీమ. అయితే నేను చాలాసార్లు ఇక్కడికి వైజాగ్కి రావడం జరిగింది. ఈరోజు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అది ఎప్పుడు మర్చిపోలేము. ఏదో ఒక కనెక్టివిటీ, ఒక కనెక్షన్ ఉంటుంది మనకు. లాస్ట్ టైం మేము అందరం కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగేవాళ్ళం. ఈరోజు ఇక్కడ దిగినందుకు ఒక రకంగా సంతోషంగా ఉన్నప్పటికీ ఆ ఎయిర్పోర్ట్లో దిగలేదే, ఆ ఎయిర్పోర్ట్ ఇంకా క్లోజ్ అయిపోయిందా, నేను లాస్ట్ టైం వచ్చిందా లాస్ట్ అనిపిస్తే ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ప్రతి ప్లేస్కి, ప్రతి దానికి కూడా, ప్రతి చిన్న వస్తువుకు కూడా మనకు బాండింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక మరవలేని ఘట్టంగా నిలుస్తుందని మేము భావిస్తాం. వ్యూ పాయింట్ అయితే దీని గురించి చెప్పలేమండి. ఎందుకంటే సముద్ర తీరం పైన, సముద్రం మీద దాదాపు 10 నిమిషాలు ఫ్లైట్ 10 నిమిషాల దాకా వచ్చింది. దాని తర్వాత సముద్ర తీరంలో ఉన్నటువంటి ఈ వైజాగ్ సిటీ కనిపించింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనము, తర్వాత పైనుంచి ఈ ఎయిర్పోర్ట్ వ్యూ చాలా స్పెషల్గా ఉంది. నేను దాదాపు ఒక 15 నిమిషాలు నేనైతే నా మొబైల్ని కింద దించలేదు, మొత్తం అంతా వీడియో చిత్రీకరిస్తూనే ఉన్నాను, ఎందుకంటే అంత స్పెషల్గా ఉంది. ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా అద్భుతంగా అనిపించింది. నా శరీరం అంతా పులకరించింది. ఫ్లైట్లో నుంచి దిగుతుంటే అక్కడ ఘనమైన స్వాగతం లభించింది మాకు వాటర్ క్యానన్తో. ఇలాంటి స్వాగతాన్ని నేను అక్కడ అమెరికాలో బాస్టన్లో చూశాను. మన ఇండియన్ ఫ్లాగ్తో షిప్ వస్తుంటే అక్కడ వాళ్ళు వాటర్ క్యానన్తో స్వాగతం పలికారు. అది అక్కడ అలా చూశాను నేను. ఇక్కడ స్వయంగా నేను అనుభవించాను. ఇంకా ఆనందం చాలా గొప్పగా ఉంటుంది కదా. అనుకోంది నా కళ్ళ ముందు జరిగింది. నేను అందులో ఒక భాగం కింద వచ్చాను కాబట్టి ఇంకా మర్చిపోలేని చాలా, అసలు అందరికీ అందదు కదా ఇలాంటి ఎక్స్పీరియన్స్. చాలా అనుకోకుండా లభించిన ఒక గిఫ్ట్.
సరే ఇక ఈ ఎయిర్పోర్ట్ అద్భుతం చెప్పవలసిందే ఉంది. నాకు తెలిసి అదే విజయనగరం అంటే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బాగా పాటలు పాడే ఘంటసాల గారు లేకపోతే సుశీల్ గారు, బాగా డాన్స్ చేసే వ్యక్తులు, రకరకాల ఎంతో మంది కళలకి కాణాచి కింద చెప్పుకుంటాను. అలాగే సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పుకుంటాం. ఇప్పుడు మా విమానాశ్రయం వచ్చి అన్ని పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెంది బాగా డెవలప్ అవుతుందని కూడా చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు అది నేను చూస్తానని అనుకోలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి జరగడంలో చూశాను. నా నక్షత్రంగా అనుభవిస్తారేమో ఈ భోగాపురం తాలూకు విమానాశ్రయం వైభవాన్ని అనుకున్నాను, కానీ నేను కూడా అనుభవించడానికి అవకాశం వచ్చినందుకు మరీ సంతోషంగా ఉంది. లాస్ట్ టైం మీరు లాస్ట్ జర్నీ వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండొచ్చు. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో ఫారిన్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ట్రావెల్ చేశాను నేను. వాటన్నిటి కంటే కూడా మన సొంత బిడ్డను చూసినంత ఆనందంగా ఉంది ఎయిర్పోర్ట్. దానితోటి జిఎంఆర్ ఆర్గనైజేషన్ వాళ్ళ అనుభవం, ఎన్నో ఎయిర్పోర్ట్లు కట్టించారు వాళ్ళు, అవన్నీ రంగరించి దీన్ని ఇంకా అద్భుతంగా తయారు చేస్తారని, తర్వాత దీనికి భూమి ఇచ్చిన రైతులకు కానీ దీని నిర్మాణంలో పాలు పంచుకున్న స్టాఫ్ అందరికీ కూడా నా మనపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరే చెప్పగలరు, ఇక్కడ వాళ్ళే కదా మీరు, విజయనగరం, అందుకే అంత గర్వంగా చెప్తున్నారు. ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే పెరిగారు. ఇవన్నీ చూసినప్పుడు ఒకప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇవన్నీ చూస్తుంటే. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ ఊరు 78లో వచ్చాను ఇక్కడ జాబ్ చేయడానికి. మాన్సా సంస్థలో ఉమెన్స్ కాలేజీలో జువాలజీ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అంటే దాదాపు 50 సంవత్సరాలు అయిపోయింది నేను వచ్చి. ఆనాటికి ఈనాటికి ఎంతో మార్పు అనమాట. నేను ఒక లెక్చరర్గా ఈ విలేజెస్ చాలా వాటిలో నేను ఎలక్షన్ డ్యూటీలు అది చేసినప్పుడు ఫ్యామిలీస్ ఒక 200 మంది ఆ ఊళ్ళో ఉంటే కనీసం ఒక 100 మంది కూడా లేనటువంటి విలేజెస్లో నేను ఎలక్షన్ డ్యూటీ చేశాను. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారని అడిగితే పొలం పనులకి వేరే ఊళ్ళు వెళ్ళారు అని చెప్పేవారు. ఓన్లీ ముసలి ముతక చిన్నపిల్లలే ఉండేవారు. పెద్దవాళ్ళందరూ యంగ్ యూత్ అంతా కూడా వేరే చోట రైతువారీ పనులకి. అలాంటి ప్రదేశంలో ఈ సంస్థ ఇక్కడ నిర్మించి దీనికి ప్రభుత్వం అన్ని విధాల చేయూతనిచ్చి చేయడం అనేది ఇక్కడ అభివృద్ధికి తప్పకుండా ఇది ఒక సోపానంలాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. లోకల్ అంబియన్స్ లో భాగంగా అరకు కాఫీ గానీ అన్నీ ఉన్నాయి, కళ్ళతో చూశాను. కానీ నేను నా లగేజ్ తీసుకుని బయటికి రావడంలో అక్కడ ఆగి ఎంజాయ్ చేయలేదు. నెక్స్ట్ అదే పని చేస్తాను లోపల. ఎందుకంటే ఈ అందరూ ఇంత ఉత్సాహంగా ఉన్నారు కదా, ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఈ హడావుడిలో నేను బయటకు వచ్చేసాను. నెక్స్ట్ టైం ఇంకా ఎలాగో ఇక్కడి నుంచే ట్రావెల్ చేస్తాం కాబట్టి తప్పకుండా అవన్నీ ఎంజాయ్ చేస్తాను. అందులో ఇంకేం లోడ్ చేయరు. ఫస్టే ఇలా ఉందంటే స్టార్టింగ్లోనే ఇంక ఇది డెఫినెట్గా చాలా గొప్పగా ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్. ఎలా అనిపిస్తోంది మీ ఎక్స్పీరియన్స్? 40 years నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇక్కడ నుంచి, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లోనే నేను ఇవాళ ట్రావెల్ చేస్తున్నాను. నేను గత 35 సంవత్సరాల నుంచి పాత ఎయిర్పోర్ట్ నుంచి 1995 నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్న కూడా నేను 10వ తారీఖుని ల్యాండ్ అయ్యాను పాత ఎయిర్పోర్ట్లోని. ఈరోజు కొత్త ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళటం నాకు చాలా గర్వంగా ఉంది. దీంట్లో నుంచి నేను ఫస్ట్ ఫ్లైట్ నాది అబుదాబీకి వెళ్తున్నాను ఈరోజు. నేను రావటం వైజాగ్ ఎయిర్పోర్ట్, వెళ్ళటం భోగాపురం ఎయిర్పోర్ట్. ఎందుకంటే కావాలని నేను దీన్ని ప్లాన్ చేసుకుని నేను వెళ్ళాలనేసి ఆ ఉద్దేశంతో నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేశాను నేను. సో ఇప్పటికీ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చాలా విశిష్టతలు చూసారు, విన్నారు కదా, కాబట్టి ఇంటెన్షనల్ గా ఈ రోజు చేయించుకున్నాను. దానికి ప్రతీకారంగా నేనేంటంటే ఫస్ట్ డే నేను ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. నా ఫ్లైట్ కూడా ఇది కూడా ఫస్ట్ ఫ్లైట్ ఇది అబుదాబీకి వెళ్ళటానికి. ఇది దాని గురించి అని చెప్పి నేను దీనికే బుక్ చేసుకుని ఈ రోజు నేను ప్లాన్ చేసుకుని వెళ్తున్నాను. నేను మీరు ఎక్కడి నుంచి సార్? అంటే వైజాగ్ నాది, నా ప్రాపర్ వైజాగ్ నాది. వైజాగ్ నుంచి నేను అబుదాబీకి వెళ్తున్నాను ఈ రోజు. నేను ఎన్ని గంటలకి సార్ ఫ్లైట్? 9:50కి. ఓకే, ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యారు వైజాగ్ లో? నేను ఈ రోజు 6:30కి బయలుదేరాను. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి 7:45కి ఇక్కడ చేరుకున్నాను. మా కాల్కులేషన్ ప్రకారంగా ఏంటంటే ఫస్ట్ డే కదా, ఆ ట్రావెల్ టైమింగ్ మాకు తెలియదు. అది ఇప్పుడు ఈ రోజు మేము ఫస్ట్ ప్రయాణం చేయటం వల్ల మాకు తెలిసింది 1.5 గంటలో మేము ఎయిర్పోర్ట్ రాగలం విశాఖపట్నం నుంచి ఇక్కడికి. సో
ఓన్ ట్రాన్స్పోర్టా లేకపోతే ఓన్ ట్రాన్స్పోర్ట్ తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేసాం మేము. ఎందుకంటే మొత్తం మా ఫ్యామిలీ అంతా వచ్చాం కదా, మా వాళ్ళు, మా తమ్ముడు, మా చెల్లి, వీళ్ళందరూ కూడా నన్ను సెండప్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు ఈ రోజుని. 35 ఏళ్ల క్రితం ఫస్ట్ ఎయిర్పోర్ట్ విశాఖ వెళ్ళేటప్పుడు అప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడంతా ఆఫీస్ పర్పస్ లో మీరు వెళ్తున్నారు కదా, మీ ట్రావెలింగ్ కావచ్చు. మొట్టమొదటిగా నేను జూలై 16, 1995లోని ఫస్ట్ ల్యాండింగ్ మన పాత ఎయిర్పోర్ట్లో అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు ఆ ఎయిర్పోర్ట్లో మేము టేక్ ఆఫ్, ల్యాండింగ్ అన్నీ సురక్షితంగా జరిగినాయి. ఈ రోజుని మరి కొత్త ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇంకా దాంట్లోనే మేము దీంట్లో కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. మేము వైజాగ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయింది సర్వీసెస్ అన్నాక ఎలా అనిపించింది మీకు? చాలా బాధ అయింది. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి 30 minutesలో మేము ఇంటికి వెళ్ళిపోవాళ్ళం. ఈ రోజుని 2.5 hours ముందు బయలుదేరవలసి వచ్చింది ఇక్కడ రావడానికి. అప్పుడంటే దగ్గర ఉండేది, ఎంతో కన్వీనియంట్గా ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది. కానీ ఇలా చేయటం వలన ఇది ప్రజలందరికీ కూడా మంచి డెవలప్మెంట్లోని వచ్చింది కనుక ఇది మేము గవర్నమెంట్కి ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా వేరే దేశాలకి ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా ఇంకా రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అందరికీ కూడా ఫ్రీ అవుతుంది. ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ మేము ట్రావెల్ చేయడానికి ఈజీ అవుతుంది. కొంత 2 hours మేము రావడానికి వెళ్ళటానికి స్పెండ్ చేయటం అది తప్ప మిగతావన్నీ కూడా బాగున్నాయి. ఎలా అనిపించింది? మేము బెంగళూరు నుంచి ఐ థింక్ మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాము. వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి వస్తున్నాం అనమాట. ఈరోజు మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది, అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి. మేము ఫస్ట్ ఫ్లైట్ లక్కీ, ఆ అమ్మాయి ముందే బుక్ చేసింది. బుక్ చేస్తే 17th వచ్చింది డేటు. 17th మాకు లక్కీగా ఇనాగరల్ డే అయింది. చాలా మంచిది అయింది అనిపించింది. వీ ఎంజాయ్డ్ ఏ లాట్. చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కొన్ని కొంచెం ఇంకా డెవలప్ అయితే బాగుంటాయి. బాగున్నది, చాలా బాగుంది. కంపారిటివ్లీ వైజాగ్ కన్నా చాలా పెద్దది అండ్ ఇట్ హెల్ప్స్ ఏ లాట్. కొంచెం ఈ ట్రాన్స్పోర్ట్కి మనకి ఏదైనా కొంచెం అదర్వైజ్గా దగ్గరగా వస్తే, బికాజ్ పెద్దవాళ్ళు నడవడానికి కష్టం అవుతుంది లగేజ్ పట్టుకొని అంత దూరం. నేను 70 years, ఆవిడ 65 ఏళ్ళు అయినా మేము అక్కడి నుంచి మొత్తం లగేజ్ కలెక్ట్ చేసుకొని చివరి వరకు వెళ్ళడానికి కొంచెం పికప్ ఏదైనా ఉంటే అది బాగుంది. అక్కడి నుంచి ట్యాక్సీ వరకైనా పికప్ ఉన్న సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి అలాగే ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎయిర్ ట్రావెలర్గా మీ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు శ్రీకాకుళం వాసులుగా ఉత్తరాంధ్రకు వచ్చిన ఈ గ్రేట్ అచీవ్మెంట్, చాలా అచీవ్మెంట్ అమ్మ. ఉత్తరాంధ్రకి అసలు ఏమీ రాదని అనుకునేవాళ్ళం, వాళ్ళమి. మాకేమో చాలా 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 మాకు బెనిఫిట్ అయింది. దీనివల్ల ఇండస్ట్రీస్ వస్తాయని, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని అందరికీ. తర్వాత ఏమో కనెక్టివిటీ ఒకటి బాగా పెరుగుతుందని. లేకపోతే శ్రీకాకుళం పేరు చెప్పగానే రైల్వే స్టేషన్ దూరంగా ఉండేది, మా టౌన్ హెడ్ క్వార్టర్స్ అయినా మాకేమో కనెక్టివిటీ ఉండేది కాదు. బస్ ఫెసిలిటీ ఒక్కటే ఉండేది. అటువంటిది ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ పెరుగుతాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెరుగుతాయి. అన్ని విధాలుగా బెనిఫిషియల్గా ఉంటుంది. అమ్మ మీరు కూడా ఒక 2 మాటలు చెప్పారు, మీ పాపకు చెప్తారా? మన ఊర్లో ఎయిర్పోర్ట్ అదే చెప్తాను నేను. ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాం, పిల్లలు దూరంగా ఉన్నారు కదా, బాబు ఇద్దరు. కానీ ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా వెనక్కి వచ్చేలా అంత బాగుంది. ఇది చాలా బాగుంది. ఫస్ట్ డే, ఈవేళ ఇనాగ్రల్ డే రోజే మీరు చక్కగా ట్రావెల్ చేస్తారు. ఎలా అనిపించింది? ట్రావెల్ బాగుంది. అన్ని ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఎలాగా వచ్చామో అలా అనిపించింది. డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి వెయిట్ చేస్తాం. ఇది వచ్చింది కదా, నెక్స్ట్ అదే. పాపకి అమెరికాలో ఉన్న పాపకి చెప్తారా ఎయిర్పోర్ట్? డెఫినెట్గా వీడియో తీసి పంపించమండి.
యాక్చువల్లీ మేము లే లదాఖ్ వెళ్ళాము. అక్కడ నుంచి రిటర్న్ అంటే బై స్టార్టింగ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాం. అట్ ది సేమ్ టైం రిటర్న్ ఆఫ్టర్ 10 days భోగాపురంలో ల్యాండ్ అయ్యాం అనమాట. వైజాగ్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేసుకుంటే కాస్త ఏరియా వైజ్ పెద్దగానే ఉంది. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగా డెవలప్ చేశారు. సరౌండింగ్స్ అంటే లోకల్గా ఏవైతే సరౌండింగ్స్ భోగాపురం ఎయిర్పోర్ట్కి సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బొబ్బులి వేనా అండ్ సేమ్ టైం ఏటికొప్పాక బొమ్మలు బాగానే ఇనాగ్రేట్ చేసి ఇక్కడ లోకల్ ఉన్న కల్చర్ని ఎలా అయితే రిఫ్లెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇన్సైడ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ చాలా బాగా రిప్రజెంట్ చేశారు ప్రతిదీ కూడాను. అట్ ది సేమ్ టైం బాగా లైక్ మొత్తం అంటే ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. సో మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ పై నుంచి వెళ్ళినప్పుడు అబ్సల్యూట్ ఎయిర్పోర్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ కానీ లేదంటే ల్యాండింగ్ వచ్చేటప్పుడు సరౌండింగ్స్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అదంతా ఏరియాలో చాలా బాగా డెవలప్ అయ్యి ఉంది. యాస్ట్రిక్ వ్యూస్గా కనిపిస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకా సరౌండింగ్స్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగా డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇట్స్ ఓకే. బీచ్ వ్యూ అయితే ప్యాసింజర్స్ మిస్ అవ్వదు. బట్ సరౌండింగ్స్ ఉన్న పోర్ట్ వ్యూస్ కానీ బోట్స్ కానీ ప్రెజెంట్ అయితే అంత యాక్యురేట్గా మొత్తం ప్రెజెంట్ అయితే అవేం లేవు. సో బీచ్ లవర్స్ అయితే మాత్రం బీచ్ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. స్టడీస్ ఏం చేస్తున్నారు మీరు? జాబా స్టడీసా? జాబ్. సో మీ విజయనగరం, మీ ఊరు కూడా విజయనగరం అన్నారు కదా, ఎలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు? ఇట్స్ ఓకే. యాక్చువల్లీ టువర్డ్స్ ఆంధ్ర పీపుల్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది. నాట్ జస్ట్ లైక్ ఉత్తరాంధ్ర ఆర్ఎల్స్ విజయనగరం, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం పీపుల్, నాట్ అప్ టు దట్ ఫ్యూ పీపుల్ ఈ ఏరియాకి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వకుండా టువర్డ్స్ ఆంధ్ర పీపుల్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది. దట్స్ అందరూ ఆంధ్ర పీపుల్ గానే మనం ట్రీట్ చేయాలి, ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. కానీ మీరు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే జాబ్ ఇవన్నీ చూసారు కదా, ఒకప్పుడు ఏరియా ఎలా ఉండేది, ఇప్పుడు మీకు అది ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఓకే. జస్ట్ లైక్ ఏదైనా ఒక ఏదో డెవలప్మెంట్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేసేదైతే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది మ్యాండేట్ అనమాట. సో లైక్ రోడ్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వే కనెక్టింగ్ లైన్స్, ఆల్ దీస్ ఆర్ వెరీ మ్యాండేట్ టు యూటిలైజ్ ద కామన్ సిటిజన్స్. సో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ టువర్డ్స్ ఉత్తరాంధ్రకి డెడికేట్ చేయడం అనేది కాస్త ఈజీగా పీపుల్కి అనేది ఈజీ యాక్సెసిబుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం కాస్త ట్రాన్స్పోర్టేషన్ అనేది కామన్ పీపుల్కి ప్రొవైడ్ చేయగలిగితే ఇట్ విల్ బీ ఓకే.